ఉందిలే అరెస్ట్ అయిపోతాడు. అతనే ఉందిలే ప్రజలు తీర్పిచ్చాడు. అతనే ఉందిలే లేదు అంటూ అతన్ని అంటూ మనం 10 సార్లు అతన్నే తలుచుకుంటున్నాం. అంటే రావణాసుడు కూడా భయపడతా పొద్దుగూకులు రాముడిని తలుచుకునేవాడు. హ్మ్. రామ 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 ఏంటిది లంక నిండా ఇదే పేరు అంటూ లంకలో ఎవరో ఒకళ్ళు తలిస్తే ఆయన 110 సార్లు తలిచేవాడు. సో ఇక్కడ విధ్వంసం పేరిట ప్రజలందరికీ ఆయనేంటో అందరికీ తెలిసిన విషయం. కానీ సీబీఐ అంటే ఒక సెంట్రల్ దర్యాప్తు వ్యవస్థ అని దేశం మొత్తాన్ని సంచలనం అన్నమాట. హ్మ్. అంటే సీబీఐ కేస్‌లో ఇరుక్కున్నాడు. వాడు ఎంతటి వాడైనా అరెస్ట్ అయిపోతాడంటూ పక్క రాష్ట్రాల సీఎంలు అరెస్ట్ అవుతున్నారు. పక్క రాష్ట్రాలకు సంబంధించిన కీలక నేతల కొడుకులు అరెస్ట్ అవుతున్నారు. కానీ ఎక్కడి దాకొచ్చింది కేసు? ఎక్కడితో ఆగింది? మన ప్రభుత్వం వచ్చాక ఎక్కడి నుంచి కదిపాం? మరి ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగాం? సో ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. జగన్ రెడ్డి గారిని ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయగలిగిద్దా? అంత సీన్ ఉందా? అంత దమ్ముందా? అంటూ కింద మన వీడియో కింద వందల మంది పెట్టే క్యాప్షన్స్ చూస్తుంటే ఆశ్చర్యం అవుతుంది. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మట్లేదా? లేకపోతే జగన్ సామర్థ్యాన్ని ఇంకా కూడా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారో తెలియట్లేదు. ఎందుకంటే, ఎందుకంటే సీబీఐని పరిగెట్టించినోడు. సీబీఐలో రామ్ సింగ్ గారు ఒక నంబర్ 1 రోల్ మోడల్ అధికారి. అతన్ని బేస్ చేసుకొని ఎంతో మంది ఆ పోస్ట్‌లోకొచ్చిన వాళ్ళున్నారట. ఆయన్ని సైతం పరిగెత్తిచ్చారు ఆంధ్ర రాష్ట్రం. ఆయన మీద కూడా కేసులేసింది కడప ఏరియా. అదే రకంగా ఈడీలో ఒక నిజాయితీ గల అధికారి మొట్టమొదటగా భారతమ్మ గారికి ఒక నోటీస్ ఇష్యూ చేసి, "మా మీరు కోర్ట్‌కి రావాల్సుంటది. లేకపోతే మీరు దర్యాప్తు వ్యవస్థకి సహకరించాల్సి ఉంటదని" ఒక నోటీస్ ఇస్తే 2019 తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చాక నంబర్ 1 ఐఏఎస్‌ల అధికారి లాంటి ఈడీ అధికారితో ఈడీల మీదే కేసులేపిచ్చారు. అంటే ఈడీలతోనే కేసేపిచ్చారు. సో అతను భయపడిపోయిన పరిస్థితి. సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సిట్ అంటే చాలా చిన్నది సార్. చాలా దర్యాప్తు వ్యవస్థలో చాలా పరిధి తక్కువది. దాని తర్వాత ఈడీ వస్తే ఇంకా కేసు బలపడిద్ది. దాని తర్వాత సీబీఐ వస్తే దృఢమైన ఫెవికాల్ లాంటిదంటారు. కానీ ఈడీ తలదన్నే సీబీఐని కూడా పరిగెట్టించిన జగన్‌ని అరెస్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క సోర్సు లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్‌లో లిక్కర్ పాలిసీలో 100 కోట్లకే పరిగెట్టించినారు. ఆమ్ ఆద్మీ పార్టీలో నంబర్ 1 రోల్ మోడల్ లాంటి వ్యక్తి, నిజాయితీ పరుడు. మా అందరికీ అక్కడ మేము సుప్రీం కోర్ట్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన గురించి చాలా గొప్పగా చెప్పేవాళ్ళండి. అలాంటి వ్యక్తిని ఏమాత్రం ఆలోచించకుండా అరెస్ట్ చేశారు. అంటే ఒక 10 మంచి పనులు చేసిన వ్యక్తి ఒక్క చెడ్డ పని చేస్తే ఆ చెడ్డ పనినే చెప్పుకుంటారు. రాష్ట్ర ప్రజలు గాని, దేశ ప్రజలు గాని. ఒక 10 ఏదో పనులు చేసిన వ్యక్తి ఒక్క మంచి పని చేస్తే ఆ మంచి పని గురించే చెప్పుకుంటారు. అప్పుడు మనిషి మంచిగా బతకాలా, చెడుగా బతకాలా కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గారు చాలా మంచి పనులు చేశారు. కానీ ఒక్క చెడ్డ పని చేసినారు అనగానే అది హైలైట్ అయింది. మరి గౌరవ్ జగన్ రెడ్డి గారు అన్ని చెడ్డ పనులు చేశారు. మరి ఎక్కడ ఒక మంచి పని చేసినారు? ఎక్కడ ఒక మంచి పని చేసినారు? మళ్ళీ కదా మనమే చెప్పుకుంటాం. కానీ 100 కోట్లకే గడగడలాడిపోయినటువంటి దేశం వేల కోట్లు కేవలం కమిషన్‌లే. కమిషన్‌లోనే 3200 కోట్లు స్కామ్ జరిగింది. కమిషన్‌లే వచ్చినాయి. అసలు లెక్క తీస్తే గుండెపోటొస్తుంది. రికవరీ చేస్తున్నారా? గతంలో కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి గారు నిన్న శిక్ష పడుతూ నేను సంఘ సమర్థకర్తని లేకపోతే సేవా దృక్పథంలో ఉండి శిక్ష తగ్గించండి అంటే తగ్గించను అని చెప్పింది కోర్టు. ఆయన శిక్షార్హుడు. మరి ఇప్పుడు జగన్ రెడ్డి గారిని అరెస్ట్ అవబోతున్నారనే వార్తా కథనాలు రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్‌లో ఇచ్చాం. కానీ ఏ కేసులో లిక్కర్ పాలిసీలో ఇచ్చినాం. లిక్కర్ పాలిసీలో నా సిగ్నేచర్ లేదు. అక్రమంగా నా మీద కేసులేస్తున్నారు. మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ అన్నాడు. అంటే ఎవిడెన్స్‌ని కష్టపడి సృష్టిస్తున్నారట. ఎప్పుడూ టీడీపీ పార్టీకి ఒక గుడ్ విల్ ఉండేదండి. ఎందుకంటే ఒక ఒక నాయకులను తయారు చేసే కర్మాగారం లాంటిదని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద జగన్ రెడ్డి గారు మన మీద వేస్తున్న నిందేంటంటే మీరు మ్యానుఫ్యాక్చర్డ్ ఎవిడెన్స్ చేస్తున్నారు. తర్వాత తప్పుడు వాంగ్మూలాన్ని ఒకళ్ళతో ఒకళ్ళు తిప్పిస్తున్నారని. అంత తప్పుడు వాంగ్మూలం మనం ఇప్పించినప్పటికీ ఏ34, ఏ37, ఏ40, ఏ20, ఏ90లు కూడా జగన్ రెడ్డి గారి పేరు చెప్పు. ఇప్పుడు మంచి నంబర్ 1 పత్తిత్తు కబుర్లు చెప్తున్న విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ టైం గుండెపోటుని పబ్లిక్‌కి చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఏదైతే వాళ్ళ చిన్నాయన గుండెపోటుతో మరణించారు. కడు బాధాకరం అని ప్రెస్‌కి ముందొచ్చిన వ్యక్తి. చార్టర్డ్ అకౌంటెంట్. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఈయనతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి. ఈయన మారు మనసు పొందాడు. ఈయన టీడీపీలోకి వెళ్ళిపోతున్నాడు అంటూ కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. లేకపోతే ఈయన్ని కొనేసినారన్నాడు. కొనేస్తే ఒక్కళ్ళ విజయసాయి రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం బిగిన్ చేస్తే తరిమెల నాగిరెడ్డి గారు గనక స్టేట్మెంట్లు ఇస్తే తాకట్టులో భారతదేశం బుక్ వచ్చినట్టు విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి తాకట్టులో ఆంధ్ర రాష్ట్రం ఒక బుక్ వచ్చిండేది. కానీ ఆయన చెప్తున్నాడా? చెప్పట్లేదు. మరి ఎందుకు నేను చేస్తున్నాడు? వాళ్ళే ఉన్నారు నాకేం సంబంధం లేదంటాడు.
ఈ కేసులోనే అరెస్ట్ అవుతారు. ఈ కేసులో జనాలకి ఎలా సృష్టిస్తున్నాడు? ఒక్క లిక్కర్ పాలసీకి నేను ఏది శాంక్షన్ చేయలేదు, అన్ని వీళ్ళు చేసినారని ఎవిడెంట్రీలో అదే పీడిఎఫ్ లో ప్రింట్ చేపించి ఒక అద్భుతమైన ప్రెస్ మీట్లు ఇచ్చాడు. అంటే జనాల్ని అవగాహన పరుస్తున్నాడు, నన్ను తప్పుడు కేసులో లోపలేస్తున్నారని. అరే ఒరిజినల్ కేసుల్లో, ఈడీ కేసుల్లో, అక్రమాస్తుల కేసులో, సిన్నాయన కేసులో కూడా నువ్వు ముద్దాయేగా, అవి కూడా మనం కదపాలి కదా. అవి ఇవి అన్ని కలిపితే కానీ రావణాసుని మనం చెప్పలేమండి. విభీషణుడు సహాయం కూడా ఉండాలి. ఒకవేళ విజయసాయి రెడ్డి విభీషణుడుగా మారతాడా, లేకపోతే అక్కడే ఉండి చిడతలు కొడతాడా, లేకపోతే ఎట్టకేలకు పేరు చెప్తాడా, లేకపోతే కసిరెడ్డి లాగా చివరి పేరు చెప్తే అంతిమం అదే అంటాడా? అంతిమం అని అంటే ఎందుకు అంటున్నాడండి? అందుకే కేసిరెడ్డి వరకే చెప్తున్నారు కదా, అంతకు మించి వెళ్ళట్లేదు ఆయన. విజయసాయి రెడ్డి ఇక్కడ వరకే ఈయనే అంటున్నారు అంతే. జగన్ మంచోడని చెప్పారు కదా. దస్తగిరి కూడా చావు కారణం వీళ్ళని చెప్పారండి. ఈ రోజుకి దస్తగిరి ఏం చనిపోలా. దస్తగిరికి ఉన్నంట అంటే ఒక పేమెంట్ తీసుకొని మర్డర్లు చేసేటటువంటి ఉన్నటువంటి వ్యక్తికి ఉండే ధైర్యం ఈ చార్టెడ్ అకౌంటెంట్లకి, ఈ రాజకీయ నాయకులకి లేదా అండి? కళ్ళ ముందు చిన్నాయని చంపినోడు నోరెప్పి నిజం చెప్తే దస్తగిరిని చంపుతాడు, దస్తగిరి భార్యని చంపుతున్నాడు. అయినా సరే ధైర్యం చేసి నేను చేయలేదు, నేను పేమెంట్ తీసుకున్నాను, వాళ్ళు పేమెంట్ ఇచ్చినోడు, వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఇలా అని అంతా చెప్తే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ధైర్యవంతుడు మీరు ఒప్పుకోండి దస్తగిరి అని. మీకు చేత కాదని ఒప్పుకోండి. ఈ రోజు ఈడీ కేసులు, సిబిఐ కేసులు తవ్వండి. ఆ నోటీస్ అక్కడితో ఎందుకు ఆగిపోయిందో కదిపించండి. మళ్ళీ భారతి గారికి నోటీస్ ఇష్యూ చేయించండి. జగన్ గారిని ఆ కేసుల్లో మళ్ళీ బోనెక్కించండి. అది రాష్ట్ర ప్రజలకు మనం ఇచ్చే మెసేజ్. లిక్కర్ పాలసీలో నాట్ ఓన్లీ అరెస్ట్ అండి, లిక్కర్ పాలసీలో అరెస్ట్ అవుతాడు, కానీ వీటితో పాటు ఇవి కూడా చేయాలి. ఎందుకంటే 4వ తారీఖు రోడ్డు మీదకి వస్తుంది, వెన్నుపోటుకు కాదు ఇంకో పోటుకు కాదండి. ఆయన అరెస్ట్ అవుతాడని తెలిసి ఏదైతే పాపం ఆ ప్యాలెస్ లో అరెస్ట్ అవడం ఇష్టం లేక మంచి పబ్లిక్ ప్రమోషన్ కావడం కోసం ఈ ప్రజల్లో ఉన్నట్టుగా అరెస్ట్ అయితే అదేదో అంకుశ సినిమాలో రాజశేఖర్ గారి లాగా ఈయనేదో రామిరెడ్డి జగన్ రెడ్డి గారి లాగా జనాల మధ్యలో అరెస్ట్ అవుతూ మళ్ళీ సానుభూతి పొందడం కోసం ట్రై చేస్తున్నాడు. ఆయన అరెస్ట్ దగ్గర పడినప్పుడు దయచేసి కూటమి ప్రభుత్వం ఆయన్ని ఏదైతే జీవో నెంబర్ 1 లాంటివి సృష్టించడమో ఇంకోటి చేసి ఆయన జనాల్లోకి వదలకూడదండి. ఒక నేరగాడిని జనాల్లోకి వదిలితే పబ్లిక్ ని ఎంత డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే పబ్లిక్ ని ఎంత తప్పుడు ఆలోచనలోకి తోడు చేస్తాడు. ఇతను జైల్లో ఉండాల్సిన వ్యక్తి, ప్యాలెస్ లో ఉండాల్సిన వ్యక్తి మీరు అరెస్ట్ చేయాల్సుకుంటే మీరు కస్టడీ పిటిషన్ లాంటివి వేస్తే మీరు హౌస్ అరెస్ట్ లో ఉండండి, మీరు బయటికి రాకండి, చాలా పేర్లు మేమే చూపిస్తున్నాయి, అన్ని వేళ్లు మిమ్మల్ని చూపిస్తున్నాయి అంటూ అతన్ని తాడేపల్లి ప్యాలెస్ లోనో ఇలాంటి ప్యాలెస్ లోనో పెట్టి ఎత్తకరండి. జనాల్లోకి తిప్పుదా పాదయాత్రలో బజార్లో బయటకు వెళ్తూ నన్ను అరెస్ట్ చేస్తున్నారు, నా వాళ్ళు అరెస్ట్ చేశారు, నన్ను రేపు అరెస్ట్ చేయబోతున్నారు, ఇవాళ అరెస్ట్ చేయబోతున్నారు అంటూ బయటికి వెళ్తే పబ్లిక్ ఇమేజ్ పెరిగిద్దనా? ఆ రోజు మీరు ఏ కేసులు పెడుతున్నారో తెలియకుండా చంద్రబాబు గారిని ఏదైతే ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినారు అంటే అక్కడ ఇమేజ్ పెరిగిద్దని అనుకుంటున్నారా? అంటే ఆయనలాగా అరెస్ట్ అవ్వాలని మీరు చూస్తున్నారా? ఆయన మీద ఏం కేసులు పెట్టారో మీరు చెప్పారా? ఏ కారణాల్లో చెప్పారా? బెయిల్ వేసుకునే అవకాశం ఇచ్చారా? మీకు అన్ని చెప్తున్నాం, మీరు ఈ కేసులో ముద్దాయని చెప్తున్నాం, మీ వెనకాల పక్కన అటు ఇటు మొత్తం. నిజంగా చెప్పాలంటే మీరు అంటున్నట్టుగా యలహంక ప్యాలెస్ లేదంటే తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్ళి తీసుకెళ్తారని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా మా మధ్యన అరెస్ట్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారేమో. ఎందుకంటే అందుకే